హాయ్ అండి. మరో కొత్త శారీ కుచ్చు వీడియోతో నేనైతే మీ ముందుకొచ్చాను. జస్ట్ 100 రూపీస్‌తో మనమైతే ఈ శారీకి కుచ్చులు వేసేసుకోవచ్చు. దీనికి మనకు పింక్ క్రిస్టల్స్, గోల్డ్ బీడ్స్, జెరీ థ్రెడ్ కావాలండి గోల్డ్‌ది థ్రెడ్స్. ఇవి వచ్చేసి రేషంలో మిగిలిన భాగం అనమాట. సిల్క్ థ్రెడ్స్ కాదు. ఎలా వేయాలనేది మీకైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే 4 పింక్ క్రిస్టల్స్ తీసుకొని ఫస్ట్ ఏ పూసకైతే ఎక్కిస్తామో ఆ పూసకు మనం వెనికిలికి దారం తీసేసి ఇలా రౌండ్ తిప్పుకోవడమే బ్యాక్ సైడ్‌కి. తిప్పేసుకొని శారీకి అయితే మనం కుచ్చేసుకొని గట్టిగా ముడి వేసుకోవాలి. అన్ని శారీకి గట్టిగా కుచ్చి ముడి వేసుకోవాలండి, పూసకి కాదు. చూసారు కదా ఆ విధంగా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనం థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి శారీకి. నేనైతే ఇక్కడ ఓన్లీ మిషన్ థ్రెడ్ మాత్రమే యూస్ చేస్తున్నాను. మిషన్ థ్రెడ్ యూస్ చేస్తేనే మనకి నీట్గా వస్తుందన్నమాట. నీట్గా అండ్ గట్టిగా ఉంటుంది, ఊడిపోదు పూస అనేది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ నీట్గా ఒకసారి అయితే నాటేసుకోవాలి. ఈ విధంగా నాటేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక గోల్డ్ బీడ్ తీసుకోండి. గోల్డ్ బీడ్ తీసుకొని దానికి ఫస్ట్ నీట్గా దారానికి ఎక్కించేసి శారీకి అయితే కుచ్చేసేయాలి. ఫస్ట్ శారీకి ఆ విధంగా కుచ్చేసి నెక్స్ట్ అయితే ముడి వేయాలి. గట్టిగా అయితే ముడి వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. నెక్స్ట్ ఇంకొక బీడ్ తీసుకోవాలి. ఇంకొక గోల్డ్ బీడ్ తీసుకొని దాన్ని కూడా సేమ్ అదే విధంగానే ఆ విధంగా పూస మళ్ళీ ఇంకొకసారి ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ముడి వేసుకోవడమే. దగ్గరికి వేసుకోవాలా దూరం వేసుకోవాలా అనేది మనం చూసుకొని వేసుకోవడమే. నేనైతే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకుంటూ వచ్చాను. కొంచెం దగ్గరికి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం గ్యాప్ ఇచ్చాను. నేనైతే 6 వేసుకున్నానండి. 6 పూసలు ఆ విధంగానే సేమ్ ఫస్ట్ పూస మనం ఏ విధంగా అయితే వేసామో అదే విధంగానే శారీకి అయితే పైవైపు కుచ్చుకొని ముడి వేసుకోవడమే. చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా అన్నమాట. మొత్తం 6 కౌంటు. 6 తర్వాత మళ్ళీ క్రిస్టల్తో ఒక పూస మన ఇష్టం అండి. క్రిస్టల్స్ అయినా మధ్యలో గోల్డ్ బీడ్స్ ప్లేస్లో క్రిస్టల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే క్రిస్టల్ ప్లేస్లో గోల్డ్ బీడ్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే ఫ్లవర్ క్రిస్టల్ లాగా గోల్డ్ బీడ్స్ మధ్యలో, మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఫస్ట్ ఏ విధంగా అయితే పూస వేసామో మధ్యలోకి కుచ్చేసి గట్టిగా ముడి వేసుకోవడమే. ఈ విధంగా చేయడం వల్ల మనకైతే ఒక డిజైన్ లాగా వస్తుంది. మొత్తం 6 వేసుకోవాలి. ఇప్పటికైతే మనం 3, 4, 5 వేసాము. ఇంకొకటి వేస్తే 6 అయిపోతుంది. చూసారు కదా ఆ విధంగా వేసేసి మధ్యలో కుచ్చేసి గట్టిగా ముడి వేసి లాగేయడమే. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్లవర్ వేసుకోవాలి. ఫ్లవర్కి అయితే ఫస్ట్ అయితే 4 క్రిస్టల్స్ తీసుకుంటాము. వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే మనం 4 క్రిస్టల్స్ తీసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఫస్ట్ అయితే 4 క్రిస్టల్స్ అయితే వేసేసుకొని ఫస్ట్ ఏ క్రిస్టల్కి అయితే ఎక్కించామో ఆ క్రిస్టల్ ఫస్ట్ ఏ పూస ఉంటుందో ఆ పూస బ్యాక్ సైడ్ నుంచి ఆ విధంగా సూది పట్టి లాగేయడమే. ఆ ఫ్లవర్ని జస్ట్ ఇట్లా పక్కకు తిప్పేసినామంటే మనకు షేప్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మళ్ళీ దాన్ని కూడా నీట్గా శారీకి కుచ్చేసి గట్టిగా ముడి వేసి లాగేయడమే. ఈ విధంగా గట్టిగా ముడి వేసి 2 టైమ్స్ అయితే గట్టిగా ముడి వేసుకొని లాగండి. ఈ విధంగా వేయడం వల్ల అయితే నీట్గా ఉంటుంది. చూసారు కదా ఆ విధంగా సేమ్ అదే ప్యాటర్న్లో శారీ మొత్తం అయితే మనం వేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది శారీ మొత్తము. దగ్గరికి దూరము అనేది మీ ఇష్టము. నేనైతే ఈ విధంగా వేసేసుకున్నాను ఫ్లవర్స్. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత శారీ మొత్తం అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి దగ్గరికి అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏ విధంగా వేయాలనేది మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ సేమ్ అదే విధంగా దారాన్ని అయితే 2 పోగులు ఎక్కించేసుకుంటే 4 అవుతాయి కదా. దాన్ని మనం ముడి వేసుకొని శారీకే కుచ్చి ఫస్ట్ పైన పూస, కింద ఉన్న లెఫ్ట్ సైడ్ పూస, మళ్ళీ కింద ఉన్న పూసలోకి రావాలి. ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడే రండి, రైట్ సైడ్ కాకోకుండా. వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం గోల్డ్ బీడ్స్ తీసుకొని ఫస్ట్ పైన అయితే 6 వేసాం కదా, అదే విధంగానే ఫస్ట్ ఒక 3 వేసుకోవాలి గోల్డ్ బీడ్స్. చూసారు కదా ఆ విధంగా 3 వేసిన తర్వాత మళ్ళీ అగైన్ క్రిస్టల్ పూసలు తీసుకోవాలి. 4 క్రిస్టల్ పూసలు తీసేసుకొని ఎక్కించేసుకోవాలి. 4 కూడా ఒకటేసారి ఎక్కించేసిన తర్వాత ఫస్ట్ ఏ క్రిస్టల్ పూస అయితే మనం స్టార్టింగ్లో వేసింటామో ఆ విధంగా దాని బ్యాక్ సైడ్ నుంచి ఇది ఎక్కించేసి తిప్పడమే. ఈ విధంగా తిప్పడం ద్వారా మళ్ళీ మనం 3 గోల్డ్ పూసలు వేసుకోవాలి. సేమ్ చూడండి ఆ విధంగా మనము అది షేప్ అనేది నీట్గా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఈ గోల్డ్ పైన ఉండే గోల్డ్ బీడ్స్కి మధ్యలోకి ఈ ఫ్లవర్ షేప్ వచ్చేలాగా చూసుకొని ఎంత కౌంట్ వేసుకుంటే
కరెక్ట్గా సరిపోతుందో దాన్ని బట్టి మనమైతే చూసుకోవాలి. నాకైతే 6 కౌంట్ సరిపోయింది. ఇక్కడ చూసారు కదా, సేమ్ అదే విధంగా ఫస్ట్ 3 వేసి మళ్ళీ క్రిస్టల్ ఫ్లవర్ వేసేసుకొని మళ్ళీ 3 పూసలు ఎక్కించేసుకొని ఫస్ట్ అయితే ఏ క్రిస్టల్ ఫ్లవర్ ఉంటుందో దాని మధ్యలో నుంచి ఆ విధంగా లాగేయడమే. చూడండి ఆ విధంగా. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా వేసేయచ్చు ఈ మోడలు. జస్ట్ 100 రూపీసే కదా. ఇందులో గోల్డ్ బీడ్స్ మనకు 2 తులాలు, క్రిస్టల్ బీడ్స్ 2 తులాలు పడతాయి. నెక్స్ట్ దారం వచ్చేసి సిల్క్ థ్రెడ్ కాదండి, చెప్పాను కదా నేను. అది కూడా మీకు నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించేస్తాను ఏ విధంగా మనం కుచ్చు తయారు చేసుకోవాలనేది. ఇదైతే సెకండ్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ ఈ విధంగా వేసేసుకొని శారీ మొత్తం ఫినిష్ చేసుకోవడమే. జస్ట్ మనం హాఫ్ డేలోనే ఈ శారీ కుచ్చు అయితే మనము రెడీగా చేసేసుకోవచ్చండి. అన్ని మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇదండి కుచ్చు. ఆ కుచ్చు ఏ విధంగా తయారు చేయాలో చూసేయండి. ఇదేసి రేషం అనమాట. శారీస్ నేస్తారు కదా పట్టు చీరలు, దాంట్లో మిగిలిన రేషం అనమాట. దీన్ని ఈ విధంగా మా సైడ్ అయితే పర్చేస్ చేస్తారు. ఇది 15 రూపీస్ అండి. దాదాపు ఇదైతే మనకు 2 శారీస్కి అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. లావుగా ఉంటుంది కుచ్చు కూడా. నేనైతే 2 కలర్స్ తీసేసుకున్నాను, ఆల్టర్నేటివ్ కలర్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను పింక్ తీసుకున్నాను, గోల్డ్ తీసుకున్నాను శారీ కాంబినేషన్ని బట్టి. పింక్ది ఈ మందంతో అయితే తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మందం అనేది మన ఇష్టము. ఇక్కడ చూసారు కదా ఎంత లావు ఉండిందో. దాంట్లో మనం ఎంత లావు కావాలనేది దాన్ని బట్టి కోమ్ కానీ లేదంటే రీఫిల్ కానీ తీసుకొని నీట్గా అనుకోవడమే. ఎక్స్ట్రానైతే మనం ఇంచుతో సహాయంతో కట్ చేసుకోవడమే, కత్తెర ఉపయోగించేసి. చూసారు కదా ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత శారీ వచ్చేసి మనకి ఏ కలర్ కాంబినేషన్ ఉంది, సింగిల్ కలరా డబల్ కలర్ని బట్టి మనం తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రీఫిల్ సహాయంతో కుచ్చు అయితే కడుతున్నాను. చూసారు కదా, రీఫిల్ సహాయంతో ఎంత కావాలి కుచ్చు, పొడవు బేబీ కుచ్చా పెద్ద కుచ్చా అనేది మన ఇష్టము. కట్టేసి ఫస్ట్ అయితే నేను మిషన్ దారంతోనే నీట్గా ముడేసేసుకున్నాను. ఎంత కావాలి పొడవు అనేది నీట్గా పెట్టేసుకొని కత్తెర సహాయంతో కట్ చేసుకోవడమే. ఆ విధంగా వీడియోలో చూపించాను కదా, ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దానిపైన కూడా మనకి నెక్స్ట్ హెచ్చు తగ్గులు అయితే వచ్చేస్తుంది కదండి, దాన్నంతా కూడా నీట్గా షేప్ చేసేసుకోవడమే. చూడండి ఎంత లావు వచ్చేసిందో కుచ్చు. దానిపైన మనకు ఆ మిషన్ దారం కనపడుకోకుండా ఉండడానికి గోల్డ్ జరీ దారం అయితే ఉపయోగించాలి. గోల్డ్ జరీ దారం అయితే తీసేసుకొని నీట్గా మనమైతే ఉపయోగించుకోవాలి. చూసారు కదా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నీట్గా గోల్డ్ జరీ దారం అయితే వేసేసుకొని ముడి వేసేసుకోవాలి. వేసేసుకొని గ్లూ సహాయంతో మనమైతే ఎక్కడైతే ముడి వేసామో అక్కడ గ్లూ కూడా పెట్టేసుకున్నామంటే ఆ జరీ కూడా ఊడకోకుండా ఉంటుంది. ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోండి. చూడండి ఎంత లావు వస్తుంది. ఇంత లావు రావాలంటే దాదాపు మనం సిల్క్ థ్రెడ్తో 200 రౌండ్స్ వేసుకుంటే కానీ మనకి ఇంత లావు రాదు. చూడండి శారీకి అయితే ఎలా ఎక్కించాలో మనకైతే చూపించేసాను. సేమ్ అగైన్ మళ్ళీ మనం శారీకే కుచ్చాలండి, పూసల్లో కాదు. శారీకి అయితే బాగా గట్టిగా లాగి ముడి వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే పూస ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చేసి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ పై పక్క, నెక్స్ట్ ఎడం పక్క ఉండే దాంట్లో కింది సైడ్కి, మళ్ళీ ఇటు సైడ్ మనం రైట్ సైడ్కి పూసలో నుంచి బయటకు వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత శారీ కుచ్చు అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ శారీ కుచ్చు ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాంట్లోకి నీట్గా చూసేసుకొని మధ్యలోకి నీడిల్ సహాయంతో ఎక్కించేయడమే. ఎక్కించేసిన తర్వాత అలాగే ఉంచుకోకుండా దాన్ని కొంచెం రిటర్న్ తిప్పి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసామంటే మిడిల్ పూసలో నుంచి కుచ్చు అయితే మిడిల్కి ఉంటుంది అనమాట. క్రాస్గా ఉండకోకుండా మిడిల్కి ఉంటుంది అనమాట ఫ్లవర్కి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మళ్ళీ పైనున్న పూసలోకి ఒకసారి వచ్చేసి మనం శారీ దగ్గరక శారీకిను పూసకి మధ్యలో ఉండే థ్రెడ్కి మధ్యలో ముడి వేసేసుకోవడమే. చూసారు కదా ఆ విధంగా కుచ్చి మధ్యలోకి ముడి వేసి లాగడమే అనమాట. అంతే, ఎంతో సింపుల్గా అయితే ఈ శారీ కుచ్చు మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జస్ట్ 100 రూపీసే అండి. ఇది కూడా మనకి మెటీరియల్ అంతా కలిపినా కూడా నేను చెప్పాను కదా రేషం అనేది అది 15 రూపీస్ కదా, అది దాంట్లో నేను 2 కలర్స్ తీసుకున్నా 30 రూపీస్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మనకి పూసలు అవి గోల్డ్ 2 తులాలు పడతాయి, క్రిస్టల్స్ 2 తులాలు, జరీ దారము అంతా కలిపినా కూడా మనకు 100 రూపీస్లోనే శారీ మెటీరియల్ మొత్తం వచ్చేస్తుందండి. హాఫ్ డేలోనే ఫినిష్ చేసేసుకోవచ్చు. సేమ్ అగైన్ ఇంకొక కుచ్చు ఎలా వేయాలో చూపించేస్తాను. ఇదైతే గోల్డ్ కలర్ అనమాట. ఇది కొంచెం ఆరెంజ్ షేడ్ గోల్డ్ కలరు. శారీ ఆ విధంగా ఉంది కాబట్టి సేమ్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని మధ్యకి లాగేయడమే. బ్యాక్ సైడ్ నుంచి తీయడం వల్ల ఏమవుతుందంటే నీట్గా కుచ్చు అనేది మధ్యలోకి ఉంటుందన్నమాట. అంతే, ఇంకా అంతకన్నా మధ్యలో కుచ్చు ఉండటం వల్ల మనకి శారీ నీట్గా కనిపిస్తుంది. కుచ్చు సైడ్కు ఇట్లా ఉంటే గలీజ్గా ఉంటుంది కాబట్టి. చూసారు కదా ఈ విధంగా మొత్తము. ఇదండి శారీ మోడలు.
ఈ విధంగా అయితే వచ్చేసింది శారీ నీట్గా. చూడండి వీడియోలో చూపించాను కదా, ఈ విధంగా అయితే దగ్గరికి చూడండి, పూసలు కానీ మధ్యలో క్రిస్టల్ ఫ్లవర్ కానీ తర్వాత శారీ కుచ్చు కానీ ఈ విధంగా అయితే వచ్చింది. నాకు తెలిసి మీ అందరికీ ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఏడీ క్రాఫ్ట్స్ హ్యాండ్మేడ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియోస్ని కమెంట్ చేయండి.